తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇదివరకు వచ్చే మెసేజ్లు ప్రస్తుతం వస్తున్న మెసేజ్లకు చాలా తేడా ఉందని మీరు గమనించారా? అవునండి, ఇదివరకు పోలిస్తే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయన్న సంగతి తెలిసిందే కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సైబర్ నేరాలకు చెక్ పెట్టే దిశగా కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని వ్యాపార సంబంధిత కంపెనీలు చేసే అడ్వర్టైజ్మెంట్స్, ప్రభుత్వం నుంచి వచ్చే సందేశాలు, ఇంకా మిగతా అవసరాలకు సంబంధించిన ఆధారంగా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో అని నిర్ధారించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి మనం ఆ మెసేజ్లను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుర్తించగలమో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన మొబైల్ ఫోన్కు వస్తున్న ఎస్ఎంఎస్ అడ్రస్ చివర SGTP వంటి అక్షరాలను గమనించారా? అవి ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. నిజానికి సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎస్ఎంఎస్లు పంపే సంస్థలు TRAI, DLT వ్యవస్థ ద్వారా ముందుగా నమోదవ్వాలి. ఇలా మాత్రమే అఫీషియల్లీ డిటర్మైన్డ్ మేనర్లో ఎస్ఎంఎస్ పంపడం సాధ్యమవుతుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు మోసపూరిత మెసేజ్లు రావడం తగ్గుతుంది. ఎస్ఎంఎస్ అడ్రస్ ఉండే SPGT అక్షరాల అర్థం ఏంటంటే, S అంటే సర్వీస్ మెసేజెస్, సేవలకు సంబంధించిన మెసేజ్లని అర్థం. ఉదాహరణకు బ్యాంక్ అలర్ట్లు, OTPలు, ముఖ్య సమాచారం వంటివి. P అంటే ప్రమోషనల్ మెసేజెస్, ప్రకటనల సమాచారం అని అర్థం. మార్కెటింగ్, ఆఫర్లు, సేల్స్, కొత్త ప్రోడక్ట్ ప్రకటనలు వంటి మెసేజ్లు. G అంటే గవర్నమెంట్ మెసేజెస్ అని అర్థం. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సందేశాలు, ఆధార్ OTP, EPFO, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన మెసేజ్లు. T అంటే ట్రాన్సాక్షన్ మెసేజెస్ అని అర్థం. ఆర్డర్ కన్ఫర్మేషన్లు, బిల్లు చెల్లింపు, షిప్పింగ్ అప్డేట్లు, ట్రాన్సాక్షన్ సమాచారం వంటి మెసేజ్లు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. కీప్ వాచింగ్ ఓకే టీవీ.